హాయ్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డే 4. డెఫినెట్లీ ఈ క్లాస్ మీరు పూర్తి విన్నట్లయితే 2 మార్క్స్ 100% వస్తాయి. సో అంత నీట్గా ఉంటుంది. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది మహాత్మా గాంధీ బర్త్ టు డెత్ వరకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒక స్టోరీ లాగా వినండి. ప్రాపర్గా వింటే ఖచ్చితంగా కోర్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సోషల్ కనుక పార్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ టాపిక్ నుండే క్వశ్చన్ కనిపిస్తుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అండ్ అంత నీట్గా మనం డిస్కస్ చేసాం. సో ప్రాపర్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ప్రజెంట్ మనకి 50% ఆఫర్తో క్రిస్మస్ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. తీసుకోవడానికి ట్రై చేయండి. బిఫోర్ దాట్ మీ యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఆ క్లాసెస్ మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ తీసుకోండి. సో రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అది కూడా గ్రహించండి. అండ్ పాలిటీ, జీకే, సైన్స్ స్కూల్ బుక్, కెమిస్ట్రీ అండ్ సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు 8,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డికో కేవలం 250కే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రాపర్గా వినియోగించుకోండి. ఇక్కడ కొద్దిగా సిలబస్ పెండింగ్ ఉంది, బట్ నో వరీ. ఉన్నంత వరకు మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ ఉండి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్గా అనిపిస్తుంది. క్లియర్? సో కమింగ్ టు ద టాపిక్, మహాత్మా గాంధీ జననం నుండి మరణం వరకు 1869 to 1948. సో చూద్దాం. మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించడం జరిగింది. కరమ్చంద్ గాంధీ మరియు పుతలీభాయ్ దంపతులకు గుజరాత్లోని సుధమాపురి అనే పోరుబందర్లో జన్మించాడు. సో వారి యొక్క ఫాదర్ పేరు కరమ్చంద్ గాంధీ, మదర్ పేరు పుతలీభాయ్. ఏ ఇయర్ 1869, అక్టోబర్ 2 అనేది అందరికీ తెలిసిందే. బట్ 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి యొక్క తాతగారి పేరు ఉత్తమ్ చంద్ గాంధీ. ఆయనకు మరొక పేరు ఓథా గాంధీ అని పిలుస్తూ ఉంటారు. ఒక స్టోరీ లాగా వినండి, డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. మహాత్మా గాంధీ గారి యొక్క తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ. ఈయనను కబా గాంధీ అని పిలుస్తారు. సో కబా గాంధీ అని ఎవరిని పిలుస్తారు? కరమ్చంద్ గాంధీని. ఈ కబా గాంధీకి మొత్తం 4 పెళ్ళిళ్ళు జరిగాయి. ఆ 4వ భార్య పేరే పుతలీబాయ్. ఆ పుతలీబాయికి ఒక కుమార్తె, 3 కుమారులు. వారిలో అందరికంటే చిన్నవాడే మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. క్లియర్? సో పోర్బందర్లో వారి యొక్క శైశవం అంటే బాల్యం గడిచింది. సుమారు 7 సంవత్సరాల వయసులో గాంధీ గారి ఫాదర్ యొక్క జాబ్ పర్పస్లో రాజ్కోట్కు వెళ్ళారు. అక్కడే తన యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుమారు 13 సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీ గారికి కస్తూరిబాతో వివాహం జరిగింది. సో మహాత్మా గాంధీ గారి యొక్క వైఫ్ పేరు ఏంటి అంటే కస్తూరిబా గాంధీ. అండ్ ఏ ఏజ్లో తన యొక్క వివాహం జరిగిందని అడుగుతాడు. 13 ఏజ్లో తన యొక్క వివాహం జరిగింది. సో వివాహం అయ్యే సమయానికి కూడా తను హైయర్ అంటే హై స్కూల్లోనే ఉండడం జరిగింది. సో కస్తూరిబా అంటే తన యొక్క వైఫ్కి మాత్రం అంత ఎడ్యుకేటెడ్ అయితే కాదు, బట్ మంచి పర్సన్. సుమారు గాంధీకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి కరమ్చంద్ గాంధీ గారు మరణించారు. అట్ ఏజ్ ఆఫ్ 16 తన యొక్క ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. సో 1887 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు మెట్రికులేషన్ మన ఎస్ఎస్సి పూర్తి చేయడం జరిగింది. తర్వాత శ్యామలాదాస్ కాలేజీలో చేరడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్టోరీ లాగా వింటే మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అనేది మీకు నేను ఖచ్చితంగా నొక్కి చెప్తాను. ఎగ్జాంపుల్, తన ఏ వయసులో పెళ్లి జరిగింది, ఎట్ ఏజ్ ఆఫ్ 13, ఏ ఇయర్లో జన్మించాడు, 1869. ఇవి గుర్తుపెట్టుకోండి. సో మావూజీ దావా అనే వ్యక్తి మహాత్మా గాంధీ గారి యొక్క కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈయన గాంధీజీని ఇంగ్లాండ్కి పంపించండి, బారిస్టర్ బాగుంటుంది, సో బారిస్టర్ చదవడం కూడా ఈజీగానే ఉంటుంది, సో లైఫ్ కూడా బాగుంటుంది అని సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఆ సమయాన గాంధీజీ గారి యొక్క అది ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్లో సముద్రయానం అనేది నిషిద్ధం, అంటే సముద్ర ప్రయాణాలు చేయొద్దు అన్నట్టు. బట్ ఎట్ లాస్ట్ 1888 సెప్టెంబర్ 4వ తేదీన బొంబాయి నుండి ఓడలో ఇంగ్లాండ్కు బయలుదేరాడు. ఏ ఇయర్లో? 1888లో. సో తను భారతదేశం వదిలి మొట్టమొదటిసారిగా ఎప్పుడు వెళ్ళాడు అంటే 1888 అని గుర్తుపెట్టుకోండి. సో గాంధీజీ గారు ఆ బారిస్టర్ పాస్ అవ్వడం, 1891లో
ఏదైతే ఉందో ఆ పట్టా చేతికి అందడం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 11న ఇంగ్లీష్లో పేరు రిజిస్టర్ చేయించుకుంటాడు బారిస్టర్గా. జూన్ 12 1891న భారతదేశానికి తిరిగి వచ్చాడు. సో 1888లో వెళ్ళిన వ్యక్తి 1891 జూన్లో ఒకసారి ఇండియాకి అయితే తిరిగి రావడం జరిగింది. సో భారత్కి వచ్చే వాటికి అప్పటికే వాళ్ళ అమ్మగారు కూడా మరణించడం జరిగింది. బట్ ఆ విషయం అనేది గాంధీజీకి తెలియనేయలే, ఎందుకంటే అబ్రాడ్లో ఉన్నాడు. సో అప్పట్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ లేదు అండ్ ఇబ్బంది పడతాడనే ఆలోచనతోటి చెప్పలేదు. సో ఇంగ్లాండ్లో పెద్దగా గాంధీజీ గారు చేసిన కార్యక్రమాలు ఏం లేవండి. ఆయన ఫోకస్ అంతా బారిస్టర్ చదవడానికి వెళ్ళాడు, బారిస్టర్ చదువుకున్నాడు, వచ్చాడు, అంతే అడుగుతారు, ఏమి ఉండదు అక్కడ. 1888లో వెళ్ళాడు సెప్టెంబర్ నెలలో, 1891 జూన్ మాసంలో రిటర్న్ అయ్యాడు, అంతవరకు ఇక. సో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సౌత్ ఆఫ్రికాలో అండ్ ఆఫ్టర్ మనకి ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి జరిగేది అదే ఇంపార్టెంట్ మనకి. సో స్వదేశం వచ్చినాక బొంబాయి వెళ్ళి ఇక్కడ కూడా కొంత ఎక్స్పీరియన్స్ రావడం కోసం అనేది హిందూలా చదువుతూ కొంతకాలం బొంబాయి వెళ్ళాడు. కానీ అక్కడ 6 months కంటే ఎక్కువగా ఉండలేకపోయాడు. సో తిరిగి మళ్ళీ రాజ్కోట్కు రావడం, ఇక్కడే స్వయంగా ఒక ఆఫీస్ లాంటిది ఓపెన్ చేసుకొని చిన్న వర్క్ చేస్తూ లైఫ్ అయితే మూవ్ ఆన్ అవుతూ ఉంది. సో ఇంతలో పోర్బందర్ నుండి మేమన్ దుకాణం వారు గాంధీ గారి అన్నగారికి ఒక లేఖ రాస్తారు. ఏంటి అంటే, మీ తమ్ముడు బారిస్టర్ కంప్లీట్ చేసినట్టు మాకు తెలిసింది. సో అక్కడ మనకు వ్యాపారాలు ఉన్నాయి, అక్కడ బారిస్టర్లు అవసరం. సో అక్కడ మీ తమ్ముడిని కనుక పంపితే మాకు ఉపయోగం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము కూడా కొంత శాలరీ ఇస్తాం కనుక మీకు కూడా చేదోడు వాదుడుగా ఉంటుంది అనే ఆలోచనతోటి ఇన్ఫామ్ చేస్తారు. సో మొట్టమొదటిసారిగా 1893 ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1893 ఏప్రిల్ నెలలో దక్షిణాఫ్రికాకి గాంధీజీ గారు బయలుదేరారు. సో 1893లో సో అప్పటికే గాంధీజీకి ఒక కుమారుడు జన్మించిండు. మే నెలకి నేటాలు దేశంలోని డర్బన్ చేరుకున్నాడు. నేటాలు దేశంలో ట్రైన్లో జోహన్నెస్బర్గ్ టు ప్రిటోరియాకు వెళ్ళే మార్గంలో మారిట్బర్గ్ అనే స్టేషన్లో ఓ ప్రయాణికుడు గాంధీ గారిని ఎగాదిగా చూసి సహించలేకపోయాడు. అతడు ఇద్దరు ఉద్యోగులను తీసుకొచ్చి గాంధీని దింపే ప్రయత్నం చేయగా, నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, సో నేను ఎందుకు దిగాలి అని ఆ వాగ్వాదం జరగడం, ఇదంతా కూడా మనం చాలా వరకు తెలిసిందే. ట్రైన్లో నుండి దింపేశారు ఇట్లాంటిది. సో ఇదే. సో గాంధీజీ గారు ఎట్లా ప్రిటోరియా చేరుకున్నాడు, అక్కడే బారిస్టర్గా వాళ్ళ దగ్గర పనిచేస్తూ చిన్న కార్యక్రమాలు అయితే మొదలు పెట్టడం జరిగింది. సో గాంధీజీ గారు మొదటగా సంవత్సరం పాటు, ఆయన ఫస్ట్ యొక్క డ్రీమ్ ఏంటంటే అక్కడ ఏదో చేద్దామని కాదు, జస్ట్ పంపారు కదా అట్లీస్ట్ మనీ కూడా వస్తాయి అనే ఆలోచనతో 1 year 2 years ఉందామని వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయం నాటికి నేటాలు శాసనసభలో సభ్యులను ఎన్నుకొనుటకు, సో ఈయన అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు కదా, అక్కడ నేటాలు ఆ శాసనసభలో కనుక చూసినట్లయితే ఓటు హక్కు వేసే అధికారం భారతీయులకు లేకుండా ఒక బిల్లు తీసుకొచ్చారు. సో దానిపై ఈయన చాలా కృషి చేసి, సో అక్కడ వాళ్ళకి అంటే అక్కడ ఉన్న ఇండియన్స్కి ఖచ్చితంగా అవకాశం ఉండే విధంగా కృషి చేయడం జరిగింది. సో ఇదే మొట్టమొదటి విజయంగా మనం చెప్పవచ్చు. ఈ చర్య ద్వారా ఇంకొంతకాలం ఉందామని అయితే గాంధీజీ నిర్ణయించుకోవడం, అక్కడే అడ్వకేట్గా చేరడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. సో 1894లో మే 22వ తేదీన నేటాలు ఇండియన్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. మే 22, 1894. ఇయర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, డేట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అట్ ఆల్. ఓకేనా. నేటాలు ఇండియన్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఆవిర్భవించిందంటే 1894. సో దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారికి గిరిమిటియా బంధు అని పేరు, వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ గారిని మొదటగా ఏమని పిలిచేవారు, గిరిమిటియా బంధువు. గిరిమిటియా అంటే ఏంటిది, దరఖాస్తులు చిన్న పనులు చేసేది ఆయన. సో అట్లాంటి ఖరారు పత్రాలు రాసేవాళ్ళు అన్నట్టు. 1896లో సంవత్సరంలో 6 నెలలు తీసుకొని భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు గాంధీజీ. ఎప్పుడు 1896లో. సో ఇక్కడ ఏం చేశాడంటే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కార్యక్రమాలంతా కూడా ఇక్కడ చెప్పడం, ఇక్కడ వారికి కార్యక్రమంలో భాగంగానే గాంధీజీ గారి రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే గారు పరిచయం అయ్యారు. సో వెరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే గాంధీజీ గారి రాజకీయ గురువు ఎవరు అని అడుగుతారు, గోపాలకృష్ణ గోఖలే గారు. గోపాలకృష్ణ గోఖలే గారు తన యొక్క రాజకీయ గురువు. సో తిరిగి గాంధీజీ గారు కస్తూరిబా మరియు 2 పిల్లలు తమ బావగారి కుమారుని తీసుకొని సెకండ్ టైం మళ్ళీ ఫ్యామిలీ కిడ్స్ తోటి ఇక మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోతాడు. 1897 జనవరి నెలలో డర్బన్ చేరుకోవడం. ఇక గాంధీజీ గారికి అక్కడ అంత పరిచయాలు అయ్యాయి కనుక ఫినాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు కానీ బట్ అంత సాటిస్ఫాక్షన్గానైతే లేడనేది అర్థమవుతా ఉంది.
సో జీవితాన్ని రుజుమార్గంలో నడిపించాలనే తపనతో అక్కడ ఇక సేవా కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశాడు. బ్రిటిష్ వారికి మరియు బోయర్లకు జరుగుతున్న యుద్ధంలో గాంధీజీ గారు కీలక పాత్ర పోషించారు. సో బోయర్ల యుద్ధం ఎవరెవరి మధ్యగా జరిగింది అంటారు? బ్రిటిష్ అండ్ బోయర్లు ఎప్పుడు జరిగింది? 1882-81 ఫస్ట్, 1889-1902 సెకండ్. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ 1897-99లో భారతదేశంలో క్షామం వచ్చినప్పుడు ఏం చేసిందంటే అక్కడ కొద్దిగా డొనేషన్స్ కలెక్ట్ చేయడం, ఇక్కడికి పంపడం, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే చేశాడు. మళ్ళీ 1899 ఎండ్లో మళ్ళీ ఇండియాకి రావడం. ఈయన అప్పుడు 1899లో ఏమనుకున్నాడంటే ఇక దక్షిణాఫ్రికాలో మనం చేసిందంతా అయిపోయిందిగా, ఇక ఇండియాలో ఏమైనా చేద్దామనే ఆలోచనతో అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతకాలం అటు ఇటు తిరగడం, తెలుసుకోవడం, ఇక్కడ జీవన విధానాలు ఎట్లున్నాయి, మారుమూల ప్రాంతాలు ఏం జరుగుతూ ఉంది ఏందనేది తెలుసుకోవడం చేస్తూనే ఉన్నాడు. సో కాంగ్రెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అయితే 1902 వరకు స్వదేశంలోనే ఉన్నాడు. ఎప్పటి నుండి? 1899-1900 వరకు, 1902 వరకు ఇండియాలోనే ఉండి మళ్ళీ 1 ఇయర్ వస్తానని దక్షిణాఫ్రికాకి ఇక ఒంటరిగా వెళ్ళాడు. ఇక తర్వాత ఏమైందంటే 1902లో వెళ్ళిన మనిషి ఇక మళ్ళీ లాస్ట్కే వచ్చాడు. ఎప్పుడు? 1915లోనే. సో ఇక ఆయన ఏదో 1 ఇయర్లోనే వద్దామనుకొని వెళ్ళాడు, కానీ కుదరలేదు. అక్కడే కార్యక్రమాలు స్టార్ట్ చేయడం, ఇక మళ్ళీ ఫ్యామిలీని కూడా ఈసారి మళ్ళీ రప్పించుకున్నాడు అక్కడికి. ఇదంతా జరిగిపోయింది. సో తిరిగి 13 సంవత్సరాల తర్వాతనే భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సో 1903లో దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ప్రారంభించాడు. సో దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ఎవరు ప్రారంభించారు అని అడుగుతాడు ఎగ్జామినర్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్పాలి. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే గుజరాతీ, హిందీ, తమిళ్, ఇంగ్లీష్. సో ఇండియన్ ఒపీనియన్ పత్రిక ఎవరు అంటే గాంధీ అని అందరు చెప్తారు, బట్ ఏ లాంగ్వేజెస్లో ఉంది అంటే చాలా తక్కువ మంది చెప్తారు. కనుక అలాంటి క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేయాలి. ఎవరెవరు? గుజరాతీ, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్లో. ఎడిటర్ వచ్చేసి మన్సుఖ్ లాల్ నాజర్. సో బట్ మొత్తం బాధ్యతలంతా కూడా గాంధీజీ తీసుకున్నాడు. సో గాంధీజీ అక్కడ జైల్లో ఉన్న ఆ కొద్ది కాలంతో పాటు తప్ప 10 సంవత్సరాల పాటు 1914 వరకు నడిచిన ఈ పత్రికలో ప్రతి సంచికలో కూడా, అంటే ఎవ్రీ ఎడిషన్లో కూడా గాంధీజీ వ్యాసాలు రాసేది, ఇదంతా జరిగేది. సో గాంధీ గారిని బాయ్ అని సంబోధించేవారు. సో దక్షిణాఫ్రికాలో ఈ చివరి వరకు కూడా ఇదే పదం. సో దక్షిణాఫ్రికాలో మొదటగా ఏమని పిలిచేవారు? గిరిమిటియా బాంధు. బట్ అక్కడ ఫైనల్గా పిలువబడిన పేరేంటిది? బాయ్. ఎవరు పిలిచేవాళ్ళు? సేఠ్ అబ్దుల్లా గారు గాంధీ గారిని బాయ్ అని పిలిస్తే ఇక అదే ఎక్కువగా అయిపోయింది. సో 1904లో ఫినిక్స్ సంస్థను స్థాపించారు. ఇది కూడా ఇంపార్టెంట్. 1908లో గాంధీజీ గారు మొదటిసారిగా జైలుకు వెళ్ళడం జరిగింది. అడుగుతారు, గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జైలుకి వెళ్ళారు? 1908లో. ఓకేనా? సో హిందూ దేశస్తులకు సంగ్రామ స్వరూపం బోధపరిచేందుకు ఒక కొత్త పదాన్ని సృష్టించే మార్గంలో మొదటగా సదాగ్రహం అనుకున్నాడు. అదే సత్యాగ్రహంగా మారిపోయింది. అండ్ 1907లో, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మొదటిసారిగా గాంధీ గారు ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ లా యాక్ట్కి వ్యతిరేకంగా సత్యాగ్రహం ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు అంటే ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ లా యాక్ట్కి. ఒకసారి లైక్ చేయండి వీడియోని. ఇది తన బయోగ్రఫీ బుక్ నుండి ప్రిపేర్ చేసిన నోట్స్ ఇదంతా కూడా మనం. సో ప్రాపర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో మీ నుండి కోరుకునే ఒకటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. సో సత్యాగ్రహం అంటే ఏంటిది? నిజాలే చెప్పడం, ఎదుటి వారికి హాని చేయకపోవడం, ఇది. సో గాంధీజీ గారి యొక్క పిల్లల పేర్లు చూస్తే హరిలాల్, మణిలాల్, రామ్దాస్ అండ్ దేవదాస్. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. టాల్స్టాయ్లో 1910లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 1910 టాల్స్టాయ్ ఆశ్రమం. టాల్స్టాయ్లో ఆసియా సమాజాన్ని నిరోధించడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. దీనికి వ్యతిరేకంగానే మొదటిసారిగా 1907లో ప్రారంభించాడు సత్యాగ్రహం. మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ 1914లో గోపాలకృష్ణ గోఖలే గారి కోరిక ప్రకారం గాంధీజీ గారు ఇంగ్లాండ్కి 1914 జూలైలో వెళ్ళాడు. అక్కడి నుండి 1915 జనవరి 9న గాంధీ కుటుంబం స్వదేశానికి తిరిగి వచ్చింది. అదే మనం ఎన్ఆర్ఐ డేగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. 1915 జనవరి 9న తను దక్షిణాఫ్రికాకి వెళ్ళిన మనిషి 13 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం జరిగింది. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసింది తన భారతీయ వచ్చిన డేట్, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది, సౌత్ ఆఫ్రికా నుండి చివరిసారిగా ఇండియాకి వచ్చింది,
ఇంగ్లాండ్కి వెళ్ళింది, ఇంగ్లాండ్ నుండి మళ్ళీ వచ్చింది. అదేవిధంగా టాల్స్టాయ్ ఆశ్రమం ఎక్కడ స్థాపించాడు, ఇండియన్ ఒపీనియన్ పత్రిక గురించి, అదేవిధంగా ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి, సత్యాగ్రహం గురించి, ఇదంతా కూడా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఆ పాయింట్స్ అన్నీ కూడా డైలీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో గాంధీజీ 1915లో 46 సంవత్సరాల వయసులో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 1915 ఎట్ ఏజ్ ఆఫ్ 46 ఇయర్స్లో తనైతే ఇండియాకి జనవరి 9న రావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా సో భారతదేశం యొక్క పరిస్థితులు అధ్యయనం చేస్తూ 1 ఇయర్ పాటు దేశ సంచారం చేయడం జరిగింది. 25 మే 1915న అహ్మదాబాద్ వద్ద తన స్నేహితులు, అనుచరులు సత్యాహింసల భావాలను నేర్చుకోవడానికి సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. ఎక్కడ? సబర్మతి ఆశ్రమాన్ని 1915లో అహ్మదాబాద్ వద్ద, అంటే గుజరాత్లో తనైతే నిర్మించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ గాంధీజీ మొదటి సత్యాగ్రహ పోరాటం భారతదేశంలో 1917 బీహార్లోని చంపారణ్లో. సో చంపారణ్ ఘటన ఎప్పుడు జరిగింది? 1917లో, 1917లో. సో బీహార్లోని చంపారణ్ రైతులు తమ భూమిలో, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 3/20th పార్ట్ అనేది నీళ్ళు మందు పండించడం అనేది మ్యాండేటరీగా ఉండేది. సో దీన్నే తీన్ కతియా రివాజ్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. తీన్ కతియా రివాజ్ అనగా ఏంటి అంటే, రైతు తన భూమిలో 3/20% ఖచ్చితంగా నీళ్ళు మందు అనేది సాగు చేసి తీరాలి. అది దాన్నే తీన్ కతియా రివాజ్ అంటారు. సో గాంధీజీ గారు గురించి దక్షిణాఫ్రికాలో ఏమేమి చేసిండు, ఆయన ఇక్కడ క్షామం వచ్చినప్పుడు అక్కడ నుండి డొనేట్ చేయడం ఇట్లాంటివి చేశాడుగా. సో ఆయన గురించి ఓవరాల్గా ఐడియా ఉంది. సో ఈ విషయంలో మనకి గాంధీజీ హెల్ప్ చేస్తాడనే ఆలోచనతోటి ఆ రైతులు అయితే కలవడం జరిగింది. సో గాంధీజీ ఫలితంగా కొంత మేరకు అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయ్యాయి. సో ఇది ఇంపార్టెంట్ విజయంగా చెప్పొచ్చు ఇండియాకి వచ్చిన తర్వాత. సో గాంధీజీ అదేవిధంగా 1918లో అహ్మదాబాద్ కార్మికుల వేతనంలో కూడా పాటుపడడం, శాలరీస్ పెంచేలా మాట్లాడడం సెట్ అయింది. గుజరాత్లోని కేత్ జిల్లాలో 1918లో పంటలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ కూడా పన్ను చెల్లించాలనే విషయంలో కూడా ఈయన కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాడు. అదేవిధంగా ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 1918 నుండి 19లో గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్గా 18 to 19 ఉన్నాడు. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా గాంధీజీ ఒకసారి అధ్యక్షత వహించాడు. అది ఏ సమావేశం అని అడుగుతాడు, డెఫినెట్లీ ఏ ఇయర్ అని కూడా అడుగుతాడు. సో 1924లో భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నాడు. కర్ణాటకలోని బెల్గాంలో సమావేశం జరిగింది. అంటే బెల్గాం సమావేశానికి గాంధీజీ గారు అధ్యక్షత వహించారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ 1919లో ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఫిబ్రవరిలో సత్యాగ్రహ సభని కూడా స్థాపించాడు. సో రౌలత్ యాక్ట్ ఎప్పుడు అని అడుగుతాడు, 1919. ఎట్ ద టైం రౌలత్ బిల్ పాస్ అయింది 18 మార్చి 1919. సో రౌలత్ చట్టానికి వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగానే మనకి ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది. సో ఇది కూడా జలియన్ వాలాబాగ్ ఘటన ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రౌలత్ బిల్ యాక్ట్ అప్పుడు మనకి ఎవరు వైస్రాయ్ ఉన్నారనేది చెప్పండి ఒకసారి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ జలియన్ వాలాబాగ్ ఘటన జరిగినప్పుడు కంప్లీట్లీ త్రూఅవుట్ ఇండియా అయితే భయపడడం జరిగింది. ఈ టైంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదును వదిలేశాడు. సో అడుగుతాడు, ఏ విషయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన బిరుదుని వదిలివేయడం జరిగింది, లేదా ఏ బిరుదుని వదిలేశాడు అని అడుగుతాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దక్షిణాసియాలో అంటే సదరన్ ఏషియాలో ముస్లిం సామ్రాజ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతి నుండి కాపాడడానికి 1919లో అలీ సోదరులు మొదలుపెట్టిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. సో ఖిలాఫత్ ఉద్యమం ఎప్పుడు అని అడుగుతాడు, 1919లో. సో ఇది కూడా భారత స్వాతంత్రోద్యమంలో కాలక్రమేణా భాగమైపోయింది, తర్వాత ఇన్వాల్వ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఖిలాఫత్ కమిటీ 1920 ఆగస్టు 31న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది. సో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతాడు, 1920 ఆగస్టు 31. అండ్ వైస్రాయ్ వచ్చేసి ఆ టైంలో లార్డ్ చెమ్స్ఫర్డ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ 1922లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా ఘటన. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చౌరీ చౌరా ఘటన ఎప్పుడు జరిగింది, 1922. అండ్ 3000 మంది అయితే దగ్గర
రైతులతో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రదర్శనపై, అంటే రైతులపై కాల్పులు జరగడం ఫిబ్రవరి 5న, డేట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్లా కాల్పులు జరపడంతో ప్రజలు కూడా కొద్దిగా రెచ్చిపోవడం, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ కొద్దిగా అరే మనం చెప్పింది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, అహింసతోటి మనం పాటుపడాలనేది చేయలేకపోయారని అయితే కొద్దిగా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. 1922 మార్చి 10న గాంధీజీ అరెస్ట్ చేయబడడం, తర్వాత 6 years కారాగార శిక్ష విధించడం, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు రావడం జరిగింది. సో అప్పటికే కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. సో ఎప్పుడు విడిపోయారు, ఎప్పుడు కలిశారనేది చెప్పండి, మితవాదులు అతివాదుల గురించి. ఓకే, సో రిఫర్ ఇండియన్ కాంగ్రెస్ లెసన్ చదివితే మీకు అది తెలుస్తుంది. 1922 డిసెంబర్లో సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఇది ఒకటి. 1927 సైమన్ కమిషన్. సో ఇందులో 1+7 మెంబర్స్ ఉంటారు. ఇందులో ఒకవేళ నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపై చర్చించడానికే ఈ సైమన్ కమిషన్ వచ్చింది. బట్ అక్కడ అందరూ కూడా బ్రిటిషర్స్ ఉండడం దాన్ని మనం అపోజ్ చేయడం జరిగింది. కాకపోతే తర్వాత అందులో వాళ్ళు చర్చించిన విషయాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టంలో కొన్ని విషయాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకి చూసినట్లయితే సైమన్ కమిషన్ నివేదిక 1930లో నివేదిక సమర్పించింది. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3న ఇండియాలో అడుగుపెట్టారు. అండ్ మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు 1928 ఆగస్ట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. 1924 అక్టోబర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అయింది. 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా దీనికే పేరు మార్చారు. దీని యొక్క నాయకత్వం వహించింది చంద్రశేఖర్ ఆజాద్ గారు. అండ్ బార్డోలి సత్యాగ్రహం గుర్తుపెట్టుకోండి, 1928 జూన్ 12 సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించారు. బార్డోలి అనగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు రావాలి. సో అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1928లో లాఠీ దెబ్బలతో గొప్ప పంజాబీ నాయకుడు లాలా లజపతి రాయ్ మరణించాడు. సో అడుగుతారు, లాలా లజపతి రాయ్ ఎప్పుడు మరణించారు? 1928. లాఠీ దెబ్బల కారణంగా మరణించింది ఎవరు? లాలా లజపతి రాయ్. అదేవిధంగా 1928 ఈ డెత్ తర్వాత చూసినట్లయితే డిసెంబర్లో భగత్ సింగ్, ఆజాద్ రాజ్గురులు లాఠీ చార్జ్ చేయించిన ఆ బ్రిటిష్ పోలీస్ శాండర్సన్ని హత్య చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళే ఏప్రిల్ 8, 1929న బాంబును విసిరడం, 1931 మార్చ్ 23న భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురులను ఉరిదీయడం కూడా జరుగుతుంది. సో ఇదంతా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్ పార్క్లోని పోలీస్ ఎదురుకాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ గారు మరణించారు. సో గాంధీజీ గారు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం జరిగింది మళ్ళా 1928 డిసెంబర్లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి టైంకి. సో కొద్ది రోజులు అయితే విరామం తీసుకున్నాడు, ఎందుకంటే అక్కడ ఆ ఘటన నచ్చలేదు నాకు, చౌరీ చౌరా ఘటన. తర్వాత కొద్ది కాలం పాటు జైల్లో ఉన్నాడు. సో ఇదంతా తర్వాత రిలాక్స్ అయితే అయ్యాడు, మొత్తానికైతే కామ్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ 1929లో లాహోర్ కాంగ్రెస్ సదస్సుకి జవహర్లాల్ నెహ్రూని అధ్యక్షత చేసింది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పూర్ణ స్వరాజ్ తీర్మానం ఈ సమావేశంలో ఆమోదించారంటే మనకి లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ 1929 డిసెంబర్ 31న నూతనంగా ఆమోదం పొందిన త్రివర్ణ పతాకం ఎగరేశారు. సో ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవంగా 1930 జనవరి 26. మనం రిపబ్లిక్ డేని ఎందుకు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటామంటే, పర్టికులర్గా ఆ డేట్ ఎందుకు మెన్షన్ చేసుకున్నారంటే పూర్ణ స్వరాజ్ తీర్మానం అని మనం అప్పట్లోనే పెట్టుకున్నాం కదా. సో అది పెట్టుకుంటే కొద్దిగా మనకు బాగుంటుంది అనే థాట్ తోటి వాళ్ళు ఈ డేకు సెలెక్ట్ చేశారు. సో ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇది. గాంధీజీ 1930 మార్చ్ 12న తన యొక్క దండి యాత్రలో శాసనోల్లంఘన ఉద్యమం అయితే ప్రారంభించారు. 78 మంది అనుచరులతో 28 రోజుల పాటు సబర్మతి ఆశ్రమం నుండి 24 మైల్స్ పాదయాత్ర చేసి ఏప్రిల్ 6న చేరుకున్నాడు దండికి. సో ఆ టైంలో వైస్రాయ్ వచ్చేసి మనకి లార్డ్ ఇర్విన్. సో బ్రిటిష్ ప్రభుత్వం 1930లో లండన్లో సైమన్ కమిషన్పై రిపోర్ట్ చేసేందుకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు చేశారు. అందులో జాతీయ కాంగ్రెస్ అయితే బహిష్కరించింది. బట్ సెకండ్ దానికి
1931 సెప్టెంబర్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. ఓకే, గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు అడుగుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్కి మనకి అంబేద్కర్ గారు హాజరయ్యారు, అందులో నాట్ అన్ ఇష్యూ. అండ్ 1932లో కాంగ్రెస్ నాయకులు లేకుండానే 3వ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. అండ్ 1935లో చాలా వరకు ఇందులో తీసుకున్నారు. సో 2వ రౌండ్ టేబుల్కి గాంధీజీ వెళ్ళడానికి కారణం ఏంది అని కనుక చూస్తే, లార్డ్ ఇర్విన్ గాంధీల ఒప్పందం దీనిపై 1931 మార్చ్ 5న సంతకం చేశారు. సో కొన్ని కండిషన్ పెట్టుకున్నారు అన్నట్టు, పికెటింగ్ చేసుకోవచ్చు మేము, ఇట్లా అరెస్ట్ చేయొద్దు, ఇట్లాంటి కొన్ని అయితే పెట్టుకున్నారు. ఓకే, సో ఈ ఒప్పందం ప్రకారం ఆందోళన జరిపిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడం, ఉప్పు తయారు చేసుకునే హక్కు కల్పించడం, ఇట్లాంటి అన్ని అగ్రిమెంట్స్కి ఓకే అనడం వల్ల సెకండ్ రౌండ్ టేబుల్కి గాంధీజీ వారు అయితే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్, 13 సంవత్సరాల వయసులో గాంధీజీ కాంగ్రెస్ పిలుపునకి స్పందించిన విదేశీ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసిన రాణి గైడ్ నీలియాని, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, నాగాలాండ్ ఉద్యమంలో పోరాటం చేసింది ఎవరు వీర వనిత అని అడుగుతారు, రాణి గైడ్ నీలియాని. సో ఈమె 1932లో వాళ్ళు పట్టుకున్నారు బ్రిటిషర్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్సే తనైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సో 1935 భారత ప్రభుత్వ చట్టం ఆమోదించబడింది. 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు, ఇది కూడా ఇంపార్టెంట్. 32లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ని అణిచివేయడానికి ప్రయత్నించింది, బట్ 32లో అనేక మంది అరెస్ట్ చేయబడడం ఇదంతా జరిగింది. మళ్ళీ 34 to 39 వరకు మళ్ళీ రెస్ట్ మోడ్లోనే ఉన్నాడు గాంధీజీ. 36లో అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ స్వామి సహజానంద అధ్యక్షుడిగా 36లో స్థాపించబడింది. 39లో సుభాష్ చంద్రబోస్ మరియు అనుచరులు ఫార్వర్డ్ బ్లాక్ని ఏ ఇయర్ అడుగుతారు, 1939. అండ్ నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమైంది. జిన్నా నాయకత్వంలోని, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ముస్లిం లీగ్ దేశాన్ని విభజించమని ఎప్పుడు కోరిందంటే 1940లో. సో పాకిస్తాన్ అనే కొత్త రాజ్యం ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ 1940 వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా 1940 అక్టోబర్లో గాంధీజీ ఎంపిక చేయబడిన కొద్దిమంది వ్యక్తులతో పరిమితి సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. అది కూడా మళ్ళీ ఎట్లా, అక్కడ సెకండ్ వరల్డ్ వార్కి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అనే ఆలోచనతో. సో దీనికి మొట్టమొదటి సత్యాగ్రహి వినోబా భావే. సో అడుగుతారండి, 1940లో గాంధీజీ ప్రకటించిన సత్యాగ్రహానికి మొట్టమొదటి సత్యాగ్రహి ఎవరు, వినోబా భావే. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా. సో అదేవిధంగా 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించబడింది. ఈ టైంలోనే డూ ఆర్ డై అనే నినాదం కూడా గాంధీజీ గారు ఇచ్చారు. ఈ టైంలో వైస్రాయ్ వచ్చేసి లార్డ్ లిలింత్ గ్లో 1942లో. సో ఇక్కడనే 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ని బోసు ప్రారంభించడం జరిగింది, అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించాడు. నెక్స్ట్ 1943లో జపాన్ సాయంతో బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం నడిపేందుకు జపాన్కి వెళ్ళాడు సుభాష్ చంద్రబోస్. అక్కడే నేతాజీగా పిలువబడ్డ సుభాష్ చంద్రబోస్ జై హింద్ నినాదం ఇచ్చాడు ఇక్కడ. సో 42 నుండి 45 వరకు మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు అయితే జరగలేదు. సెకండ్ వరల్డ్ వార్ కూడా అక్కడ రన్ అవుతూ ఉంది. సో ఏం చేశారంటే, ఇక్కడ బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అక్కడ సెకండ్ వరల్డ్ వార్లో విన్ అయినప్పటికీ ఫినాన్షియల్ మొత్తానికైతే కొద్దిగా ఇబ్బందులు అయితే పడ్డారు. సో అప్పటికే సోవియట్ యూనియన్ అగ్రరాజ్యాలుగా ఏర్పరచబడి, అంటే బ్రిటన్ కాకుండా యుఎస్, అదేవిధంగా ఇట్లాంటి సోవియట్ యూనియన్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అయిపోయాయి. సో మనం ఏం చేద్దామనికి, అప్పటికే మిలిటరీ శక్తి ధ్వంసం, ఫినాన్షియల్గా లాస్ ఇదంతా జరిగింది కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఫిబ్రవరి 20th 1947లో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ యాట్లీ 1948 జూన్ నాటికి బ్రిటిష్ పాలకులు భారతదేశం వదిలి వెళ్తారని మొట్టమొదటిసారిగా ప్రకటించాడు. ఏ రోజు అని అడుగుతారు, ఎవరు అని అడుగుతారు. క్లెమెంట్ యాట్లీ, డేట్ వచ్చేసి 1947 ఫిబ్రవరి 20th. సో ఆ టైంలో మౌంట్ బాటన్. సో ఈయన ఎప్పుడైతే ప్రకటించాడో వెంటనే ముస్లిం లీగు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు, అది స్టార్ట్ అయింది. 1947 మార్చిలో భారతదేశానికి వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ ముస్లిం లీగ్తో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు, అదే మౌంట్ బాటన్ ప్రణాళిక అంటాం కదా. సో ఏం చెప్పాడు, దేశం అనేది స్వతంత్రం అవుతా ఉంది, ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నాం, బట్ ఐక్యంగా ఉండదు, 2 రాజ్యాలుగా ఏర్పడబోతా ఉన్నాయి, ఒకటి ఇండియా మరియు పాకిస్తాన్ అని 1947 జూన్ 3న ప్రకటన చేశాడు. సో అడుగుతారు 1947 జూన్ 3న
ఏ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అతని టైంలో ఏమైందంటే జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ ఫస్ట్లోనైతే మేము ఇండిపెండెంట్ ఇండియాలో ఉండడానికి అగ్రీ చేయం, మేము ఇండివిజువల్గా ఉంటామనేది చెప్పా. బట్ జునాగఢ్ అనేది సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్లో, హైదరాబాద్ అనేది ప్రజాభిప్రాయం మేరకు జునాగఢ్, అంటే అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు జునాగఢ్, సైనిక చర్య ద్వారా హైదరాబాదు, ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీరు 1 by 1 అయితే చేరడం జరిగింది. సో కాశ్మీర్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1947 అక్టోబర్లో, అదేవిధంగా మనకు హైదరాబాద్ కూడా అప్పుడే జరిగిపోయింది. సో నెక్స్ట్ 1947 ఆగస్టు 15న ప్రథమ స్వాతంత్రం, ఇక మనకి ఆ రోజే ఫ్రీడమ్ వచ్చింది. భారత ప్రజలకు సత్యం, అహింస ఇట్లాంటివన్నీ నేర్పిన గాంధీజీ అయితే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాడు. సో ఆ టైంలోనే 1948 జనవరి 30న సాయంత్రం 5:15 బిర్లా హౌస్లోని ఢిల్లీలో నాథూరామ్ గాడ్సే గాంధీజీపై కాల్పులు జరపడం, మహాత్మా గాంధీ మరణించడం కూడా జరిగింది. సో 1947లో జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రధానిగా లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే స్వాతంత్రం ప్రకటన ఫిబ్రవరి 20 క్లెమెంట్ అట్లీ, పార్లమెంట్లో బిల్లు July 4, 1947, లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక June 3, 1947, ఆమోదం July 8, 1947, అమలు August 15, 1947. సో గాంధీజీ గారిని మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవి అని పిలిచింది గాంధీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే రఫ్గా ఈ ఒక 10 పేజీల పీడిఎఫ్లో ఒక 30 to 40 పాయింట్స్ నేర్చుకున్నాం మనం. ఓకే, 30 to 40 పాయింట్ డెఫినెట్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు మనం ఏం చదవాలంటే సైమన్ కమిషన్ గురించి ఆల్రెడీ సపరేట్ క్లాస్ ఉంది, రౌలత్ యాక్ట్ గురించి సపరేట్ క్లాస్ ఉంది, శాసనోల్లంఘన ఉద్యమం గురించి సపరేట్ క్లాస్ ఉంది, క్విట్ ఇండియా గురించి సపరేట్ ఉంది. ఇట్లాంటివన్నీ మనం డెప్త్కి వెళ్తే అది వేరు ఇంకా మళ్ళీ. బట్ ఇక్కడ ఓపెన్గా చూసినట్లయితే మనం పైన చదివినా కానీ డెఫినెట్లీ వస్తుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కనుక చూడడానికి ట్రై చేయండి. సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.